హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరణి యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో ఎప్పుడు ప్రాన్స్ వంటకాలు చేసినా మా పెద్ద అబ్బాయి నుండి ఒక మాట వినబడేదండి. డాడీ, ఆ 2 రొయ్యలు నాకు ఇమ్మంటే ఇచ్చావు కాదు, వాళ్ళకి ఇచ్చేసావు అంటుండేవాడు. మా వారేమో అవును నాన్న, సారీ నాన్న అని ఒకసారి నీకు ఇంకా పెద్ద రొయ్యలు తీసుకొస్తానని ఒకసారి, ఆ తర్వాత చాలాసార్లు మనకు టైగర్ ప్రాన్స్ తెచ్చాను కదా అని ఒకసారి, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ చెప్తూ ఉంటారు. అంటే ఒకసారి టైగర్ ప్రాన్స్ కొని తెలిసిన వారికి ఇస్తుంటే వాటిలో 2 ప్రాన్స్ తీసుకొని నాకు కావాలి అని అడిగాడు మా పెద్ద అబ్బాయి. అవి వేరే వారి కోసం తీసుకున్నావు కాబట్టి ఇవ్వడం అవ్వలేదు, అందుకని చెప్పేసి ప్రాన్స్ వండిన ప్రతిసారి ఆ టాపిక్ తీస్తాడు. చివరికి మా పెద్ద అబ్బాయి ఇప్పుడు పెద్దోడైపోయాడు, రియలైజ్ అయ్యాడు మనం కూడా చాలాసార్లు టైగర్ ప్రాన్స్ తిన్నాంలే అని. ఇప్పుడు ఆ 2 ప్రాన్స్ టాపిక్ను తీయడం మానేశాడు. ప్రాన్స్ అంటే అందరికి ఇష్టమే కదండి, ముళ్ళులు ఉండవు, ఈజీగా కుక్ చేసుకోవచ్చు, ఈజీగా తినొచ్చు, తినాలని అనుకున్న వాటికంటే 2-3 ఎక్కువే తినొచ్చు, రకరకాలుగా వండుకొని తినొచ్చు. ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ టిక్కా, ప్రాన్స్ కబాబ్స్, ఇలా ఇండియన్ డిషెస్తో పాటు ఇంటర్నేషనల్ డిషెస్ కూడా ఈజీగా చేసుకోగల వంటకాలలో ప్రాన్స్ రెసిపీస్ కొన్నండి. అయితే ఈ ప్రాన్స్ పెరిగిన నీటి మట్టాన్ని బట్టి టేస్ట్ ఉంటాయి. చెరువుల్లో లభించే రొయ్యలు ఒక విధమైన రుచినిస్తే, కాలువల్లో గోదావరిలో లభించే రొయ్యలు ఒక విధమైన రుచినిస్తాయి, సముద్రంలో లభించే రొయ్యలు ఒక విధమైన రుచిని ఇస్తాయి. ఇంతకు ఇప్పుడు మనం చేస్తున్నది మాత్రం సముద్రంలో లభించే రొయ్యలనే ఫ్రై చేస్తున్నామండి. సీ ఫుడ్ కదా, ఆరోగ్యానికి మంచిది, అందుకే ప్రాన్స్ ఫ్రై చేసేద్దాం రండి. 2 కేజీల మీడియం సైజ్ ప్రాన్స్ను శుభ్రంగా ఒలిపించి తీసుకొచ్చారండి. ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రంగా ఉప్పు వేసి కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ రెసిపీ కోసం ముందుగా 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద టమాటాలను ప్యూరీగా తయారు చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ప్రాన్స్లో వాటర్ లేకుండా ప్రాన్స్ అన్నీ ఆ బౌల్లోకి వేసుకుని, ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఫిష్ మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ప్రతి రొయ్యకి మసాలా అంటే విధంగా కలిపి, ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేసి మరలా బాగా కలుపుకొని 1 గంట సేపు సైడ్ను ఉంచాలి. గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద ఐరన్ కడాయి తీసుకొని, కడాయి వేడైన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించి, ఆ తర్వాత కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఆనియన్స్ వేసి, దానిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి, ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించి, వాటిలో 2 రెమ్మల కరివేపాకు వేసి కలిపి, ఆ తర్వాత మ్యారినేట్ చేసి రెడీగా ఉంచుకున్న ప్రాన్స్ మొత్తం స్టవ్ మీద వేయించుకుంటున్న మిశ్రమంలో వేసి కలుపుకున్నాను. ప్రాన్స్ కుక్ అవుతున్నప్పుడు మరికొంత కరివేపాకు వేసి కలుపుకున్నాను. కరివేపాకు మధ్యలో వేసి కుక్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ప్రాన్స్ మంచి అరోమా కూడా వస్తుంది. ప్రాన్స్లో సాల్ట్ సరిపోయింది లేదు టేస్ట్ చూసుకుని నెక్స్ట్ టమాటా ప్యూరీ వేసి బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ కారం వేసి బాగా కలుపుకున్నాను. టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని, ప్రాన్స్ బాగా కుక్ అయ్యి ఫ్రై అయ్యి ప్రాన్స్ నుండి ఆయిల్ సపరేట్ అయినప్పుడు రెడీ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఇక ఈ ప్రాన్స్ బగారా రైస్లోకైనా, వైట్ రైస్ రసంలోకైనా, వైట్ రైస్ సాంబార్లోకైనా, రోటీస్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. మా రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.